దశాబ్దాల కాలం నాటి కడప జిల్లా వాసుల ఉక్కు కళ నెరవేరనుందా? కరువు ప్రాంతంగా పిలువబడే రాయలసీమలో నిరుద్యోగులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకనున్నాయా? ఎందుకంటే ఇప్పటికీ 4 సార్లు ఈ కడప స్టీల్ ప్లాంట్ అనేది శంకుస్థాపనలు భూమి పూజలకు మాత్రమే పరిమితమైంది. నేడు అంటే 2026 జూలై 3వ తేదీన జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు JSW రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులని ప్రారంభించారు. రాయలసీమ స్టీల్ ప్లాంట్ అన్ని క్లియరెన్స్లు ఇచ్చాం. ఈ రోజే పని ప్రారంభించాం. ఈ రోజు హామీ ఇస్తున్నా 24 నెలల్లో పని ప్రారంభించి రాబోయే 24 నెలల్లో పని పూర్తి చేసే బాధ్యత మాది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. 2007 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ప్రాజెక్టుకు తొలిసారి పునాది వేశాడు. జమ్మలమడుగు మండలం అంబవరం గ్రామం దగ్గర గాలి జనార్దన రెడ్డికి చెందిన బ్రాహ్మణి స్టీల్స్ నిర్మాణ పనులకి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత మైనింగ్ వివాదాలు, రాజకీయ పరిణామాలు, వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఈ ప్రాజెక్టు పూర్తిగా నిలిచిపోయింది. బ్రాహ్మణి స్టీల్స్ కి కేటాయించిన భూములను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కడప వాసుల్లో మళ్లీ స్టీల్ ప్లాంట్ ఆశలు చిగురించాయి. 2018లో ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు మైలవరం మండలం కంబాలదిన్నె వద్ద స్టీల్ ప్లాంట్ కోసం శంకుస్థాపనలు చేశారు. అయితే అప్పట్లో కేంద్ర ప్రభుత్వం సహకరించకపోవడంతో ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులనేటివి ఆగిపోయాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 డిసెంబర్లో జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. లిబర్టీ మరియు ఎస్ఆర్ గ్రూపులు వెనక్కి తగ్గడంతో ఈ ప్రాజెక్టు కూడా నిలిచిపోయింది. మళ్లీ 2023 ఫిబ్రవరిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సున్నపురాళ్లపల్లె వద్ద JSW గ్రూప్ భాగస్వామ్యంతో 8,800 కోట్ల రూపాయలతో ప్లాంట్ నిర్మాణానికి మళ్లీ భూమి పూజ చేశారు. Thank you, Sajjan ji. In fact, my profound gratitude and thanks for you. Not only have you come here to establish this steel plant here, but you have given us hope. So this is one particular area, one of the most backward areas. కానీ అది కూడా ముందుకు సాగలేదు. ఈ విధంగా రాజకీయ మార్పులు, భాగస్వామ్య సంస్థల వైఫల్యాల వలన స్టీల్ ప్లాంట్ నిర్మాణం అనేది ముందుకు సాగకుండా ఎక్కడిదక్కడ ఆగిపోయింది. ఈ విధంగా మొత్తం 4 సార్లు శంకుస్థాపనలు, భూమి పూజలు చేసుకున్న కడప స్టీల్ ప్లాంట్ అనేది ఇప్పుడు సరికొత్తగా కొత్త అంచనాలతో మళ్లీ ఇప్పటి కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు JSW గ్రూప్ భాగస్వామ్యంతో చేపట్టబోయే స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులని శంకుస్థాపన చేసి నిర్మాణ పనులని ప్రారంభించారు. 2028 జూలై 3వ తారీఖు మళ్ళీ వస్తా, దీన్ని ప్రారంభం చేస్తామని మీకు అందరికీ హామీ ఇస్తున్నా. తాజా రాజకీయ మార్పుల తర్వాత ఈ ప్రాజెక్టు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో JSW ఈ స్టీల్ ప్లాంట్ కోసం మొత్తం 16,350 కోట్ల రూపాయలని పెట్టుబడిగా పెడుతోంది. దీనివల్ల సుమారు 1000 మంది యువతకు ఉపాధి అవకాశాలు దొరకనున్నాయి. ప్రస్తుతం ఈ పనులు వేగంగా సాగితే 2028 నాటికి రాయలసీమలో మొదటి ఉక్కు ఉత్పత్తిని మనం చూడవచ్చు. మరి దీని గురించి మీరేమంటారు? ఈసారైనా మన కడపలో స్టీల్ ప్లాంట్ అనేది సాకారమవుతుందా, లేదా ఎప్పటిలాగే అలాగే ఆగిపోతాయా? మళ్ళీ ఇంకో శంకుస్థాపన కోసం ఎదురు చూడాలనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.